హాయ్ చిల్డ్రన్, ఫస్ట్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. మనము మన లాస్ట్ క్లాస్లో యాడ్జెక్టివ్స్ చూసాం కదా పిల్లలు. సో ఈరోజు మెటీరియల్లో కొన్ని యాడ్జెక్టివ్స్కి సంబంధించిన కొన్ని వర్క్ ఇవ్వటం జరిగింది. సో అదేంటో చూద్దాం రండి పిల్లలు. నౌ ఫైండ్ అవుట్ ద యాడ్జెక్టివ్స్ ఫ్రమ్ ద గివెన్ సెంటెన్సెస్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద లైన్స్ బిలో. సో ఈ లైన్స్లో ఏం చెప్తున్నాడన్నా, కొన్ని యాడ్జెక్టివ్స్ ఇచ్చాడంట. వాటిని మీరు ఫైండ్ అవుట్ చేసి మీరు ఎక్కడ రాయాలన్నా కింద బ్లాంక్స్లో రాయమని చెప్తున్నాడు. సో ఫస్ట్ వన్ చూడండి, బాలు ఈజ్ ఏ గుడ్ బాయ్. బాలు ఎలాంటి వాడు? మంచి బాలుడు, గుడ్ బాయ్. సో ఇందులో యాడ్జెక్టివ్ ఏంటన్నా? గుడ్. సో నెక్స్ట్ చూడండి, జాను ఈజ్ ఏ డాష్ గర్ల్. జాను ఈజ్ ఏ డాష్ గర్ల్. జాను ఎలాంటి అమ్మాయి? క్యూట్ గర్ల్. సో క్యూట్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. ఎందుకు అంటే జాను యొక్క క్వాలిటీని చెప్తుంది కాబట్టి. సో సహారా ఈజ్ ఏ లార్జ్ డిజర్ట్. సహారా అనేది చాలా పెద్ద డిజర్ట్. సో లార్జ్ అనేది ఏమవుతుందన్న? యాడ్జెక్టివ్ అవుతుంది. దే ఆర్ ఫ్రెష్ వెజిటేబుల్స్. వెజిటేబుల్స్ ఎలా ఉన్నాయి నాన్న? తాజాగా ఉన్నాయి. సో ఫ్రెష్ అనేది ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుందన్న. మేఖల ఈజ్ ఏ క్లెవర్ లేడీ. మేఖల ఎలా ఉంటుంది? చాలా తెలివిగా, క్లెవర్గా ఉంటుంది. సో క్లెవర్ అనేది ఏమవుతుందన్న? యాడ్జెక్టివ్ అవుతుంది. ద అరేబియా ఈజ్ ఏ డీప్ సీ. అరేబియా అనేది ఏంటి? చాలా లోతైనది. ఆ సీ ఎలా ఉంటుంది? చాలా లోతుగా ఉంటుంది. సో డీప్ అనేది యాడ్జెక్టివ్ నాన్న. సో నెక్స్ట్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ డిస్క్రైబింగ్ వర్డ్స్ యాడ్జెక్టివ్స్. యూస్ ద వర్డ్స్ ఫ్రమ్ ద హెల్ప్ బాక్స్. మీకు కింద హెల్ప్ బాక్స్ ఇవ్వటం జరిగింది. ఈ హెల్ప్ బాక్స్ని ఉపయోగించి మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నా. ఈ హెల్ప్ బాక్స్లో మీకు ఏమి ఇచ్చాడు అంటే యాడ్జెక్టివ్స్ ఇవ్వటం జరిగింది. ధోని గాట్ డాష్ స్కోర్ ఇన్ వన్ డే మ్యాచ్. ధోని గాట్ టాప్ స్కోర్ ఇన్ వన్ డే మ్యాచ్. సితాలా హ్యాస్ డాష్ హెయిర్. సితాలా హ్యాస్ లాంగ్ హెయిర్. The roses are dash. The roses are beautiful. We live in a dash house. We live in a big house. You are a dash man. You are a rich man. సో మీరు ఒకసారి ఈ రెండు రోమన్స్ని కూడా, యాడ్జెక్టివ్స్ని క్లియర్గా చదివి అర్థం చేసుకుని ఈ రెండు రోమన్స్ని కూడా మీరు కంప్లీట్ చేస్తారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నాన్న. థ్యాంక్ యూ.